హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకుని చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎవరైనా చేసేయచ్చండి. చాలా తక్కువ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది వైట్ రైస్లోకి, అలాగే బిర్యానీలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు అయితే బాగా కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న స్పూన్ కాదండి, కొంచెం మీడియం స్పూన్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి, అలాగే గరం మసాలా, ఇది ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం యాలకులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క కలిపి పొడి చేసిన గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది, అదైతే ఒక స్పూన్ వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి చేత్తో. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అలా పక్కన పెట్టేసుకుంటే దీంట్లోకి మనకి చికెన్లోకి మసాలా, అలాగే ఉప్పు, కారం చక్కగా మ్యారినేట్ అయ్యి ముక్క అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదంటే బయటైనా ఉంచేయచ్చు. అంటే బ్యాచిలర్స్కి ఫ్రిడ్జ్ అయితే ఉండదు కదండి, కాబట్టి నేను బయట అయితే పెట్టుకోమని చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మన ఫ్రైకి చాలా చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. స్పైసీ ఎక్కువ లేకుండా టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి. నూనె కాగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేయగానే మంట తగ్గించేసి ఈ విధంగా ఒకసారి కలిపేసి చిన్న మంట మీద దీనిని బాగా వేగనివ్వాలి. ఏం చేయక్కర్లేదండి, ఇది ఇలా వేసేసి కలుపుతూ ఉండడమే. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చికెన్ నేను అర కేజీ తీసుకున్నాను కదా, అన్నీ స్పూన్తో అయితే కొలతలు వేశాను. బ్యాచిలర్స్ అయినా, చిన్నపిల్లలు ఉంటారు కదండి, అంటే ఫస్ట్ వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే ఎవరైనా ఈజీగా ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చు. మనకి మ్యారినేట్ అవ్వడం వల్ల చికెన్ అనేది చాలా స్మూత్గా టెండర్గా తయారవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకుని తినేటప్పుడు అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. రైస్తో ఈ ఫ్రై వేసేసుకుని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక సాంబార్లోకి, పప్పుచారులోకి అయితే చెప్పక్కర్లేదండి, సైడ్ డిష్గా అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న మంట మీద మగ్గనిస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 20 నిమిషాల పాటు దీనిని బాగా కుక్ అవనిస్తే చక్కగా చికెన్ ముక్కలు ఎర్రగా వేగి మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చికెన్ని చాలా ఈజీగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ప్రాసెస్ అనేది పెంచుకోక్కర్లేదు, అలాగే ఇంకా ఏం చేయాలి అనేది కూడా అవసరం లేదండి. చాలా చాలా సింపుల్గా మ్యారినేట్ చేసేసి స్టవ్ మీద వేయించేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే అప్పటికప్పుడు తినాలనిపిస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన చికెన్ అయితే ఎంత ఎర్రగా అయితే వేగిందో చూడండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని వేయించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది, కాబట్టి దీనిని కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూడండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకు 20 నిమిషాలు పట్టిందండి ఈ చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి. మరి నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ చికెన్ ఫ్రై సాంబార్లోకి, పప్పుచారులోకి అయితే అదిరిపోతుంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూనే ఈ చికెన్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. స్టవ్ దగ్గర ఎక్కువ టైం ఉండక్కర్లేదు. అందులో వచ్చేది వేసవికాలం కదా, ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి, కిచెన్లో ఎక్కువసేపు కూడా ఉండలేరు. అటువంటి అప్పుడైతే ఈ సింపుల్గా చేసుకునే ఈ చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మనం కిచెన్లో వేడికి మగ్గిపోవాల్సిన అవసరం లేకుండా చక్కగా చికెన్ని మగ్గించేయచ్చు. ఇప్పుడు చికెన్ అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము. చికెన్ పీస్ అయితే తీసాను నేను. ఇదిగోండి, ఎంత బాగా కుక్ అయిందంటే అసలు ఇంకా ఏం చేయక్కర్లేదండి, అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయిందో. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.